టీ కాంగ్రెస్ ప్రక్షాళన సాధ్యమేనా? ఖర్గే క్లాసులు ఫలిస్తాయా? అసంతృప్త నేతల సంగతి ఏంటి? కాంగ్రెస్ ను ఇక కొత్తగా చూడొచ్చా? ఇప్పటిదాకా ఓ లెక్క, ఇక ముందు మరో లెక్కనా? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఒకప్పుడు కాంగ్రెస్ లో నాయకులు ఎవరైనా అలిగితే బొచ్చగించేవారు, పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చేవారు. అయితే ఇదంతా ఒకప్పటి కథ. ఇప్పుడు కాంగ్రెస్ పూర్తిగా మారిపోయింది. మీకేం కావాలో అది ఇవ్వం, మేమేం ఇవ్వగలమో అది మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు స్థానిక నాయకులకు తేల్చి చెబుతున్నారు. మంత్రి పదవిపై కంపెడాసలు పెట్టుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇవ్వలేం, కావాలంటే చీఫ్ విప్ పదవి ఇస్తామని మొహం మీదే ఖర్గే చెప్పేశారు. ప్రేమ్ సాగర్ రావు అలిగి వెళ్లిపోతున్నా ఖర్గే పట్టించుకోలేదు. ఇక మిగిలిన అసంతృప్త ఎమ్మెల్యేలకు సైతం కేబినెట్ లో చోటు ఇవ్వటం కష్టమని ఖర్గే తేల్చి చెప్పేశారు. రాహుల్ ఆదేశాలకు అనుగుణంగానే తాను తెలంగాణలో పర్యటిస్తానని, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులతో ప్రత్యక్షంగా మాట్లాడాలని ఖర్గే కోరగా టీ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో అడుగుపెట్టగానే తనకి రాహుల్ అప్పగించిన పనిని ఖర్గే మొదలుపెట్టారు. అసంతృప్త నేతలను మంత్రి పదవి ఆశించిన 6 ఎమ్మెల్యేలను ఖర్గే పిలిపించారు. విడివిడిగా మాట్లాడారు. విషయాన్ని సాగదీయకుండా 1-2 నిమిషాల్లోనే తేల్చి చెప్పేశారు. ఇప్పటికే రెడ్లకు అనేక అవకాశాలు ఇచ్చామని, ఇక మంత్రివర్గంలో ఈ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వలేమని ఖర్గే సూటిగా చెప్పేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. తెలంగాణలో కులగణన చేసిన కాంగ్రెస్ తమ పార్టీని బీసీల పార్టీగా మలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.